మన భేదాలు ఏం లేవురా. మేము ఎవరినైనా అలా చూడము. నువ్వు అలాంటివేమీ పట్టించుకోకు అంటాడు. అతని మంచి మనసుకి సీత ఇంప్రెస్ అవుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా భోజనాలు పూర్తి చేస్తారు. అప్పటికి విక్రమ్, యశ్వంత్ ఇంటికి రారు. ఇక రాధ మహాలక్ష్మి గారికి చెప్పి సీత, మానస్కి ఇల్లు చూపిస్తానని అనడంతో, సరే మీరు వెళ్ళండిరా, కాస్త కింద పనుంది, తర్వాత మీతో మాట్లాడతాను అని మహాలక్ష్మి గారు సమాధానం ఇవ్వడంతో, సరే మమ్మీ అని రాధ అక్కడి నుండి తన ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకుని ఇల్లు చూపించడం మొదలు పెడుతుంది. ఆ ఇల్లు చూస్తున్న కొద్దీ సీతకి ఏదో అద్భుతాన్ని చూసినంత ఫీల్ అయితే కలుగుతుంది. తన జీవితంలో ఎప్పుడు కూడా అటువంటి ఇల్లు చూడలేదు. ఒక్కొక్క గది కూడా వాళ్ళ ఇంటికంటే పెద్దగా ఉంది. నిజంగా నేను ఇంటికి తగునా అని మనసు పదే పదే పోరు పెడుతూ ఉంటే కష్టంగా ఫీలింగ్స్ని అణుచుకుంటూ రాధ వెనకాల వెళ్తూ ఉంటుంది. ఇది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పటి నుండి నన్ను పూర్తిగా పట్టించుకోవట్లేదు అని మాధవ్ ఉడుక్కుంటూ ఉంటాడు. లంగావణిలో చూసినప్పటి నుండి రాధ ఎప్పుడెప్పుడు తనకు చిక్కుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. పెద్దవాళ్ళందరూ మాటల్లో పడితే జయరాం గారు, నేను ఇప్పటికి ఆఫీస్కి వెళ్ళొచ్చా మేడం అని మహాలక్ష్మి గారు పర్మిషన్ అడుగుతాడు. ఈరోజు ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమైందండి, విక్రమ్ కూడా ఇంటికి రాలేదు, వాడు చూసుకుంటాడులే, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, పొద్దున్నే చాలాసేపు అయింది కదా లేచి అని మహాలక్ష్మి గారు అనడంతో భార్య మాట కాదనలేక సరే అని లోపలికి వెళ్తారు. జయరాం గారు మిగతా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని కాసేపు వాళ్ళు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సీత అంతలా ఇంట్లో తిరగడం లవ్లీకి నచ్చదు. దీన్ని ఏదో ఒకటి చేయాలి అని తన్ని పడేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. కానీ అది రివర్స్లో లవ్లీకి తగలడంతో కాలు విరగొట్టుకుని నొప్పితో కుయ్యో మొర్ర అని అరుస్తూ ఇళ్ళల్లా దద్దరిల్లేలా చేస్తుంది. దాంతో ఎవరి గూటిలో ఉన్న పక్షులు అందరూ కూడా బయటకు వచ్చి బయట జరిగేదంతా చూస్తూ ఉంటారు. అప్పటికి సీత, రాధ కూడా వచ్చి, లవ్లీ ఏమైంది అని రాధ అడిగితే, కాలు స్లిప్ అయ్యాను రాధా, నొప్పిగా ఉంది అని తన మడం చూపిస్తూ ఉంటుంది. సీత, అవునా, ఏది చూడనివ్వండి అని ఆ పాదాన్ని తన ఒళ్ళో పెట్టుకుని చూస్తూ ఉంటుంది. రాధ వద్దని సీతని ఆపాలని చూసినా, ఏమీ కాదులే, ఫస్ట్ ఎయిడ్ తీసుకురా అని చెప్పి తను మడం ఒకసారి చెక్ చేస్తూ అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. పెయిన్ ఎక్కువగా ఉన్నట్టుంది లవ్లీ. దాంతో పెయిన్ కిల్లర్ స్ప్రే రాధ స్ప్రే చేస్తూ ఉంటుంది. అప్పుడే మన హీరో ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. లవ్లీ పాదం పట్టుకుని ఉన్న సీతను తన ఇంట్లో చూసి ఫస్ట్ షాక్ అయినా లంగావాణిలో చూసి స్టన్ అవుతాడు. తర్వాత షాక్ నుండి తేరుకుని లవ్లీ పాదం పట్టుకున్నందుకు కోపం వచ్చి రాధా అని గట్టిగా అరుస్తాడు. దాంతో సీత ఉలిక్కిపడి లవ్లీ పాదాన్ని వదిలేస్తుంది. అనుకోకుండా వదిలేయడంతో లవ్లీ కూడా అలర్ట్గా లేక పాదం మళ్ళీ నేలను తాకి మరింత నొప్పినిస్తుంది లవ్లీకి. డాక్టర్ బాబు మాత్రం ఇంత జరిగినా కూడా హాస్పిటల్లో హెవీ వర్క్ కారణంగా చక్కగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అనయ్య ఏమైంది అంటే, ఏం జరుగుతుంది అక్కడ అని కోపంగా అడుగుతాడు. సీత లవ్లీ పాదం పట్టుకోవడం నచ్చక, అది అన్నయ్య తను స్లిప్ అయి పడింది, సీత చెక్ చేస్తుంది అని అంటే, తను ఏమైనా డాక్టర్నా, వచ్చాడు కదా వాడు, ఇంట్లో గుడ్లు ఏమైనా పెడుతున్నాడా, వాడిని పిలిచి చెక్ చేయించాలనే కామన్ సెన్స్ కూడా నీకు పని చేయకుండా పోతుందా అని సీరియస్ అవుతూ ఉంటాడు. నాన్న ఏమైంది ఇప్పుడు అని మహాలక్ష్మి గారు అంటే, అమ్మ నువ్వు మాట్లాడుకు, ఎవరు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేస్తేనే మంచిది, అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకు చెప్పండి, ఉన్నాడు కదా వాడు, చెప్తే వాడు ఏదో ఒకటి చేస్తాడు కదా, తెలిసి తెలియనిది ఎందుకు చేయడం చెప్పండి అని అంటాడు. సీతని చంపేసేలా చూస్తూ విక్రమ్ ఇంటెన్స్ సీతకి రాధకి అర్థమవుతుంది. అందుకే ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటారు. ముగ్గురు కూడా పక్కకు వెళ్ళి నిల్చోవడంతో వెంటనే విక్రమ్ మాధవ్ కాల్ చేస్తూ ఉంటే పదే పదే ఫోన్ మోగడంతో నిద్ర డిస్టర్బ్ అయి హలో అని మత్తుగా పలుకుతూ ఉంటే, ఏం చేస్తున్నావురా అని అడిగితే, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నా బావా అని అంటాడు. కిందకి రా అని చెప్పడంతో, ఏంటో ఇంత మర్యాద అనుకుంటూనే ఇక కిందకు వచ్చేసరికి అందరూ ఒక దగ్గర ఉండడం చూసి కంగారుగా ఏమైంది అని అడుగుతాడు. నీ చెల్లి స్లిప్ అయి పడిందంట, చూసుకుని కట్టుకుంటావో ఆయింట్మెంట్ రాస్తావో కట్టుకుంటావో నీ ఇష్టం అని చెప్పి తన గదిలోనికి వెళ్ళిపోతాడు. అందరూ విక్రమ్ లవ్లీని కేరింగ్గా చూసుకుంటున్నారని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. కానీ విక్రమ్ ఉద్దేశం వాళ్ళకి అర్థం కాదు. అర్థమైన సీత మాత్రం వెంటనే, ఆంటీ మేము వెళ్ళొస్తాం అని సీత వాళ్ళతో చెప్తూ ఉంటుంది. వాడనే దానికి నువ్వు బాధపడకమ్మా అని మహాలక్ష్మి గారు అంటే, నేనేం బాధపడలేదంటీ, మీ అబ్బాయి ఏమీ తప్పు చెప్పలేదు, తను కరెక్ట్గానే చెప్పారు అని అంటుంది. సరే తల్లి, ఒక్క నిమిషం అని తనకి తాంబూలం మనసుకి తనకి అందిస్తుంది. అయ్యో ఆంటీ ఇవన్నీ మాకొద్దు అంటే, ఆడపిల్లలు మహాలక్ష్మిలా ఉన్నారు, ఇలా వద్దనకూడదు తల్లి, తీసుకోండి అని మహాలక్ష్మి గారు అనడంతో, సరే ఆంటీ అని తీసుకుంటారు. నేను డ్రైవర్తో చెప్తారా, మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు అని అనడంతో, అమ్మా అని అప్పుడే విక్రమ్ పిలుస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం అమ్మ, ఇప్పుడే వస్తానని తన గదిలోనికి
వెళ్తుంటే మహాలక్ష్మి, ఏంట్రా సీత వాళ్ళు వెళ్తున్నారు, ఇప్పుడు నీకేంటి, ఏం అవసరం చెప్పమ్మా అని అంటే, ఏమీ లేదు, మీరు వెళ్ళండి, తను నేను డ్రాప్ చేస్తాను, నాకు బయటికి వెళ్ళే పని ఉంది అని విక్రమ్ అంటాడు. సరే నీ ఇష్టం, కానీ డ్రైవర్తో చెప్తా కదా, నీకెందుకు ఇబ్బంది అని అంటే, నాకేం ఇబ్బంది లేదమ్మా, అదే రూట్లో వెళ్తున్నాలే అని విక్రమ్ ఫ్రెష్ అయ్యి వచ్చి కార్ కీస్ తీసుకుని మళ్ళీ బయటకు వెళ్తూ ఉంటే మహాలక్ష్మి గారు కిందకి వచ్చి విషయం చెప్పగా సీత మానస ఒకరు మొహం ఒకరు చూసుకుని విక్రమ్ను ఫాలో అవుతూ ఉంటారు. రాధ ఏమీ మాట్లాడదు. మహాలక్ష్మి గారు యశ్వంత్కి ఫోన్ చేసి ఇప్పుడైనా వస్తారా సార్ అని మర్యాదగా అడిగితే, ఆంటీ మీ అబ్బాయితో నా వల్ల కాదు ఆంటీ, ఇంట్లో ఎంత పెద్ద ఫంక్షన్ పెట్టుకొని నన్ను ఈడ్చుకొని పోయాడు, నా వాటా ఉందా లేదా అని అడిగితే, నీకు లేకుండా చేస్తానా చెప్పు అని అంటారు. మా బంగారు ఆంటీ ఇప్పుడే వస్తున్నా అని త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంట్లో వాలిపోతాడు. మహాలక్ష్మి గారు కొసరి వడ్డిస్తూ ఉంటుంది. పొట్ట పగిలేలా తిని సోఫాలో సిటిలై మాధవ్ని చూస్తూ ఉంటాడు. వాళ్ళ చెల్లికి తెగ ట్రీట్మెంట్ చేసేస్తూ ఉంటే ఆ నొప్పి కన్నా విక్రమ్ వాళ్ళని తీసుకెళ్లాడన్న నొప్పికి ఎక్కువై ఆ బాధని ఎలా చూపించాలో తెలియక ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది అన్నయ్య మీద. ఒరేయ్ నువ్వు నిజంగా డాక్టర్వేనా, దాన్ని చంపేసేలా ఉన్నావురా చూడు అని అనడంతో, నువ్వు నోరు మూయరా, ఇప్పుడే వస్తా అని చెప్పి తనకి కట్టుకట్టి యశ్వంత్ పక్కన మాధవ్ కూడా సెటిల్ అయితే ఇద్దరు కూడా చిట్ చాట్ పెట్టుకుంటూ ఉంటారు. బావా పెద్దోడేమో ఆల్రెడీ సెటిల్ అయిపోతున్నట్టు నాకు ఎందుకు అనిపిస్తుందిరా, నాకేమో ఆ దెయ్యాల బాధ ఉంది అనుకో, మరి నీ సంగతి ఏంటి బావా అని అడుగుతూ ఉంటాడు యశ్వంత్ని. మాధవ్ ఖాళీగా ఉండలేక, నీకంటే మరదలు దొరికిందిరా, వాడికంటే ఒక అమాయకమైన ప్రాణి బలైంది, నేనెవరికి బలవ్వాలో ఇంకా టైం ఉందిలే, అప్పటి వరకు లైఫ్ని ఎంజాయ్ చేస్తా అని అంటాడు యశ్వంత్. ఒరేయ్ ఇదే మాట నువ్వు వచ్చే అమ్మాయికి నేను చెప్తారా అని అంటే, చెప్పరా, నాకేమైనా భయమా, నీలాగా నేను రాక్షసి కంట్రోల్కి వెళ్ళనులే అని అంటాడు. అబ్బో చాలా చూసాంలే అని మాధవ్ అంటే మహాలక్ష్మి గారు టీ స్నాక్స్తో వస్తూ ఉంటారు. పద్మినితో కలిపి ఇస్తూ లాస్ట్కి యశ్వంత్ మాధవ్కి కూడా ఇస్తారు. అప్పుడే తిన్నా కూడా స్నాక్స్ తింటానని ఆరాటం పడుతుంటే, అది డ్రైనేజా ఏంట్రా అన్నీ తొక్కు పడేస్తున్నావు అని అంటే, పోరా, ఆంటీ ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసు కదా, నువ్వు మిస్ అయిపోయావు, నాకు అదృష్టం ఉందిలే పో అని స్నాక్స్ తింటూ టీని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు యశ్వంత్. వీడు మారడు అని మాధవ్ టీ సిప్ చేస్తూ చుట్టూ చూస్తూ ఉంటాడు. అక్కడ రాధ కనిపించదు. తన రూమ్లో ఉందని మాధవ్కి అర్థమై ఫాస్ట్గా తాగి, ఒరేయ్ అర్జెంట్ కాల్ మాట్లాడాలి, ఇప్పుడే వస్తా అని చెప్పి క్షణాల్లో మాయమై రాధ రూమ్లో ప్రత్యక్షమవుతాడు ఎవరూ చూడకుండా. రాధ మాత్రం పూజలో తీసుకున్న పిక్స్ చూసుకుంటూ ఉంటుంది. సడన్గా బెడ్ కదలడంతో పక్కకి తిరిగేసరికి మాధవ్ కనిపిస్తాడు. హే నువ్వేంటి ఇక్కడ అడిగేసరికి గడియ పెట్టాడనే ధైర్యంతో అమాంతం తన మీదకి లాక్కొని, ఉదయం నిండు చెక్కకుండా తప్పించుకుంటున్నావే దయ్యం, కనీసం నేనున్నానైనా కనిపించానా, ఈ డ్రెస్లో ఎంత ముద్దుగా ఉన్నావో ఎంతవరకు కంట్రోల్ చేసుకోను, ఇప్పటికి దొరికింది నీతో ఏకాంతం నాకు, ఇప్పుడు మాత్రం గోల పెట్టావో చంపేస్తా చెప్తున్నా అని తన చేతులతో పని చెప్తూనే మాట్లాడుతూ ఉంటాడు మాధవ్ చేతిలో నడుము చుట్టుకొలతలు కలుస్తూ ఉండడంతో రాధ మాధవ్ చేతి అని ముద్దుగా చెప్తుంది. లేదే, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది, ఎంత కంట్రోల్లో ఉన్నానో తెలుసా అని వెంటనే ఇద్దరు ప్రదాలను కలిపేస్తాడు. రాధకి ఊపిరాడకుండా చేస్తాడు రొమాంటిక్ డాక్టర్. రాధ కూడా భయం మరచిపోతూ జుట్టులో వెళ్ళి పోనిచ్చి ముద్దుని ఆస్వాదిస్తూ తనకి పోటీ ఇచ్చేసరికి మరింతగా రెచ్చిపోతూ తన వైపు అదుముకొని నెమ్మదిగా కిందికి చేర్చి తన మీదకి చేరి ముద్దును కొనసాగిస్తూ ఉంటాడు. మాధవ్ చేస్తున్న మాయాజాలానికి మరింత మత్తు అనిపిస్తూ ఉంటుంది. కాసేపు ఉంటే ఇద్దరు లైన్ క్రాస్ చేసేవాళ్ళే, కానీ మాధవ్కి అది ఇష్టం లేక కంట్రోల్ అయి తన మీద నుండి లేచి బాహువులలో రాధని బంధిస్తూ, కష్టంగా ఉందే బొమ్మ, వేగంగా మనం పెళ్లి చేసుకుందాం, అప్పుడు ఈ కంట్రోల్ చేసుకోవడం ఉండదు అని గుసగుసగా చెప్పేసరికి రాధ ముడిచిపోతుంది సిగ్గుతో. మరి అలా సిగ్గుపడమాకే, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అంటే, బావా ఎవరైనా చూస్తారు అని అంటుంది. ఎవరు చూడలేదే, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, మళ్ళీ నేను హాస్పిటల్ అంటూ తిరుగుతుంటే ఈ స్పేస్ మనకి అసలు దొరకదు,
నువ్వు లంగా ఓణిలో నువ్వు లంగా ఓణి కట్టవు. పెళ్ళైన తర్వాత మాత్రం రోజు నైట్ టైం నీకు ఈ డ్రెస్నే ఫిక్స్ అయిపో. భలే ముద్దుగా ఉన్నావు ఈ డ్రెస్లో అని చిరుముద్దులిస్తూ చెప్తూ ఉంటాడు మన డాక్టర్ బాబు అయితే. వీళ్ళు కథ ఇలా ఉంటే మరి విక్రమ్ సీత వాళ్ళు ఎలా ఎలా ఉంటారు ఏంటనేది వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. విక్రమ్ వైలెంట్గా రియాక్ట్ అవుతాడా లేదా రొమాంటిక్గా రియాక్ట్ అవుతాడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ కథ ఎలా అనిపించింది అనేది. పెళ్ళైన తర్వాత మాత్రం రోజు నైట్ టైం నీకు ఈ డ్రెస్ నేనే ఫిక్స్ అయిపో, భలే ముద్దుగా ఉన్నావు అని చిరుముద్దులు ఇస్తూ చెప్తూ ఉంటాడు ఇక మన డాక్టర్ బాబు అయితే. ఇక విక్రమ్ సీత మానసును వాళ్ళ మ్యాన్షన్ నుండి తీసుకుని వెళ్తాడు. కారులో ఏమీ మాట్లాడు, మౌనంగా ఉంటాడు. మానసును హాస్టల్లో డ్రాప్ చేసి సీత మళ్ళీ వస్తుందని చెప్పి తను సీత దిగిపోతూ ఉంటే ఇక తన చెయ్యి పట్టుకుని ఆపి కాస్త పని ఉంది పద అని అక్కడి నుండి కార్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. సార్ వెళ్తా సార్, నాకు చాలాసేపు అయింది మీ ఇంటికి వచ్చి అని అంటుంది సీత. ఆ విషయం నాకు చెప్పాలి కదా అని సీతను విక్రమ్ అడిగితే నాకు కాల్ చేసి చెప్పాలి కదా అని విక్రమ్ అడిగితే లేదు సార్, అందరి ముందు నేనెలా మాట్లాడతాను, అయినా మీకు నేను ఎందుకు చెప్పాలి సార్, మీరు లేకపోవడం వల్ల నాకు చాలా ప్రశాంతంగా పూజ అయినా చూశాను, లేకపోతే ఏదో ఒక ఇబ్బంది పెడతారు నన్ను అని అంటుంది. అయినా అన్ని రూమ్స్ చూశాను, మీ రూమ్ చూడలేదు. అమ్మగారు నాన్నగారు చాలా మంచివాళ్ళు సార్, మేము లేని వాళ్ళము అని తెలిసినా కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు అని సీత అంటుంది. ఇల్లు చూశాను, మీ రూమ్ చూడలేదు సార్. చూసిన తర్వాత నేను మీ ఇంటి పని మనిషిగా కూడా పనికిరానని నాకు అర్థమైంది. ఈ మాట మధ్యలో ఉండగానే విక్రమ్ చెయ్యి సీత గొంతు మీద బిగుసుకుంటుంది. ఈ మధ్య నీకు బాగా ధైర్యం ఎక్కువైందే, నాకే సమాధానం గట్టిగా చెప్తున్నావు, దీనికైతే బదులు ఇప్పుడే ఇస్తా, నాకు ఏది కూడా నాంచడం తెలియదు, ఏదైనా సరే అనుకున్న వెంటనే సాధిస్తాను అంటే సీతకి అర్థం కాదు, అయోమయంగా చూస్తుంది. ఇప్పుడు మాటలే అర్థం ఏంటా అని. దాంతో విక్రమ్ తన ఈవిల్ స్మైల్ ఇస్తూ ఉంటాడు. దాన్ని చూసి సీతకు ఎక్కడో డౌట్ కొడుతూ ఉంటుంది. సీత తేరుకునే లోపలే తన బాహువులలో బంధించి సీటు పుష్ చేసి తన మీదకు తెచ్చుకుని ఇద్దరు పెదాలను ఏకం చేసి ఉదయం నుండి సీత మిస్సింగ్ ఫీలింగ్ను తన ముద్దులోనే తెలుపుతూ ఉంటాడు. ఎప్పుడు విక్రమ్ని ప్రతిఘటించే సీత ఈసారి తను కూడా విక్రమ్ మిస్సింగ్ ఫీలింగ్ ముద్దుని కోఆపరేట్ చేస్తూ చూపిస్తుంది. సీతలో వచ్చిన మార్పుకి విక్రమ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక్కడ ముద్దు స్పీడ్ పెంచుతూ తేనెలూరి అదలను చప్పరించే పనిలో నిమగ్నమవుతాడు. రెండు చేతులు నడుము వంపులను సవరిస్తూ ఉండగా సీత ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించి ఏం చేస్తాడా అని భయంతో మత్తులో ఉన్న సీత మత్తు వదిలి విక్రమ్ బాహువులలో నుండి విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రయత్నాలన్నీ అడియాసలే అని తెలిసిన సీత ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్న అంతకంతకు విక్రమ్ పట్టు బిగించేసరికి నీరసించి విక్రమ్ వైపు వేలగా చూసినా కూడా కనికరించిన మన విక్రమ్ బాబు తనకు కావాల్సింది తీసుకునే అప్పుడు వదులుతాడు. అప్పటికి కొన ఊపిరితో ఉన్నట్టు ఫీల్ అవుతుంది. సీత నెమ్మదిగా తేరుకున్న తర్వాత వాటర్ తాగించి ఈ డ్రెస్లో మాత్రం భలే ముద్దుగా ఉన్నావే అని చెప్తాడు. విక్రమ్ చేసే పనికి అంతా కాంప్లిమెంట్ కూడా భయంగా అనిపిస్తుంది సీతకి. విక్రమ్ కూర్చుని తన ఒడిలో సీతను కూర్చోబెట్టుకుంటూ నడుం చుట్టూ చేతులు బిగించి మెడముద్దు చిరుముద్దులతో మాట్లాడుతూ ఉంటాడు. శ్వాస మెడగొంపుల్లో తగులుతూ ఉంటే సీతకి ఊపిరి అందదు. అడిగితే ప్రశ్నలకు పొడిపొడిగా సమాధానాలు చెప్తూ ఉంటుంది. సీత పరిస్థితి తెలిసినా కూడా వదలలేని బలహీనత విక్రమ్ది. అలా సీతతో కాస్త హ్యాపీ టైం స్పెండ్ చేసి విక్రమ్కి ఆగలిగా అనిపించి ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లి తనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇస్తూ ఉంటాడు. పూజ అయినందువల్ల సీత నాన్ వెజ్ వద్దని చెప్పడంతో తన వైపు షార్ప్గా చూస్తాడు. దాంతో తలదించుకుంటుంది సీత. చిన్న స్మైల్ ఇచ్చి వెజ్ ఐటమ్స్ మళ్ళీ చెప్పి ఇద్దరు తిన్న తర్వాత సీతని హాస్టల్లో దగ్గర డ్రాప్ చేయడానికి వదులుతూ చేయి పట్టి తన మీదకి గుంజుకొని అసలు వదలనే లేదే, నేను అడిగిన దాని గురించి ఒకసారి ఆలోచించవే అని క్యూట్గా అడుగుతాడు విక్రమ్. సార్ ఎంత చెప్పినా మళ్ళీ అలా మాట్లాడతారేంటి అని సీత అనగా, చూడు నీకు ముందే చెప్పాను స్టేటస్ ఇదంతా నాకు అనవసరం, నా చుట్టూ చాలా ఉండవచ్చు, కానీ నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు కావాలి, నన్ను పెళ్లి చేసుకుంటే అదంతా నీదే అవుతుంది అని కనిపించారనే వాళ్ళ మాటలకు విలువిచ్చి నిన్ను వదులుకునే మూర్ఖుణ్ణి కాదు నేను. వాళ్ళ వారసుడిగా వాళ్ళ వ్యాపారాలు చూసుకుని రెండింతలు చేస్తున్నాను. నువ్వు నాకు కావాలి, ఇంకా ఎవరి గురించి నువ్వు ఆలోచించుకు,
నువ్వు నాతో పాటు వస్తానంటే చెప్పు, 2 రోజుల్లో మనం పెళ్లి చేసుకుందాం. నా ఇయర్ స్టడీస్ కూడా పూర్తయిపోయింది కదా. తర్వాత ఎలాగో నా వ్యాపారాలు నేను చూసుకుంటాను. నా ఓన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. మా డాడీ ఆస్తులపై కూడా నేను డిపెండ్ అవ్వాలని అనుకునే మనస్తత్వం కాదు నాది. మనకంటూ ఒక ఓన్ విల్లా కడుతున్నా. పెళ్ళైన తర్వాత కూడా మన ఇద్దరం అంతకు మించి ఎక్కువ ఆలోచించుకు అని విక్రమ్ చెప్తాడు. అంటే ఏంటి సార్, పెళ్ళైతే మీ పేరెంట్స్తో కానీ ఇటు మా పేరెంట్స్తో కానీ సంబంధం ఉండదా అని సీత అడిగితే, అందరినీ ఎందుకు ఎందుకు తీసుకువస్తావు, కనిపించారు అంతవరకే. మన డెసిషన్స్ మనవి, వాళ్ళందరి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అంటే నాకు ఉంది. చాలాసార్లు మీకు చెప్పాను, నా ఫ్యామిలీ తర్వాతే ఏదైనా అని. వాళ్ళని శాశ్వతంగా వదులుకుంటానని మీరు అనుకుంటే అది మీ భ్రమే అవుతుంది. నా ప్రాణం ఉన్నంత వరకు నా ఫ్యామిలీని వదలను సార్. నాకంటూ కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు డబ్బున్న మీరు వచ్చారు కదా అని వాళ్ళని గాలికి వదిలేసి నా స్వార్థం నేను చూసుకోలేను. నా చెల్లిని తమ్ముడిని సెటిల్ చేసి తర్వాత నా గురించి ఆలోచిస్తాను. అంతవరకు పెళ్లి మీద కూడా ఏ ఆలోచన నాకు రాదు సార్ అని సీత చెప్తుంది. నేను ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నా కూడా వదులుకోవడం నీ పిచ్చితనమే అవుతుంది సీత అని విక్రమ్ కోపంగా అరుస్తాడు. సీత కోపానికి కాస్త భయపడిన ధైర్యం చేసి, మా చెల్లి తమ్ముడు కోసం నా జీవితాన్ని కూడా నేను వదులుకుంటాను సార్. అలాగే మా నాన్నగారు కూడా తను మంచాన పడి ఉన్నారు. నేను లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఎక్కడికైనా మా కష్టాలు తీరాలని నేను జాబ్ చేసి మా చెల్లి తమ్ముడిని ఏ లోటు రాకుండా చూసుకోవాలని ఇంతవరకు వచ్చాను సార్. లేకపోతే మా ఊర్లో ఏదో చిన్న పని చేసుకుని నా చదువుకు తగ్గట్టు జాబ్ చేసుకునేదాన్ని. నాకంటూ చాలా బాధ్యతలు ఉన్నాయి సార్. మీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు అని అంటుంది. దాంతో కోపం వచ్చి సీతకు సీట్లో కూర్చుని సీత రెండో ఆలోచన లేకుండా కారు దిగి హాస్టల్లోనికి వెళ్ళిపోతుంది. తిరుగు కూడా చూడదు సీత. ఎంత మంచి ఆఫర్ ఇచ్చినా కూడా వదులుకుంటుంది, దొంగ మొహంది అని తిట్టుకుంటూనే విక్రమ్ అంతే ఫాస్ట్గా తన మెన్షన్కి వెళ్తాడు. ఏంటి నాన్న ఎంత టైం అయ్యింది అని మహాలక్ష్మి గారు అడిగితే, ఇంకేముంది, దానితో ముచ్చట్లు చెప్పుకొని వస్తుంటాడు అని ఇక లవ్లీ అయితే మనసులో తిట్టుకుంటుంది. మా వర్క్ ఉందని చెప్పాను కదా, చూసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది అంటే ఆఫీస్ నుండి వచ్చి కూడా ఏం తినలేదు నాన్న, కాస్త తినురా అని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ ఉంటే, నేను ఆల్రెడీ తినేసా, ఇప్పుడేం వద్దు, కాస్త పాలు పంపించు అని చెప్పి అక్కడ నుండి గదిలోనికి వెళ్ళిపోతాడు మనం విక్రమ్ బాబు అయితే. ఇక విక్రమ్ సీత అన్న మాటలకు కోపం వచ్చి సీతను వదిలేస్తాడా లేదా తన దారిలోకి ఎలా తెచ్చుకుంటాడు? మరి మురళి వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటే కామ్గా ఊరుకుంటాడా? తర్వాత ఏం జరగనుంది? మురళి వాళ్ళ పిన్నితో కలిసి ఏ ప్లాన్ చేయనున్నాడు? వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఇది రేజ్ ఎపిసోడ్. లైక్ ద వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.